ఇలా హోలీగా రా ఆడుకోవద్దా? అవును నిజమేనే, హోలీ. కానీ హోలీ ఆడితే నా బట్టలన్నీ ఖరాబ్ అవుతాయే. ఎనికడ నియాసండే సావుకాడుకోతే నాకెడ సావతో అని భయపడ్డాడట. ఏందే గట్ల అంటాను? మరి లేకపోతే ఏందే, సంవత్సరానికి ఒకసారి వస్తుంది హోలీ. ఆ రోజు జరుపుకోకపోతే నువ్వు వచ్చినట్టు జరుపుకుంటావానే? మరి అవన్నది కూడా కరెక్టే. నువ్వు చచ్చినాడు గిట్ట రంగులు పోసుకొని చస్తావానే? నువ్వు చచ్చినాక ఇన్ని బోల్ పాలాలు చల్లుకుంటా తీసుకుపోతారు. ఏమో డ్రెస్ ఖరాబ్ అవుతుంది. అట్లా కాదే, నాకు ఉన్నాయి 2 డ్రెస్సులు. ఒకటి వేసుకున్నా, ఒకటి దండం మీద ఆరేసిన. ఇప్పుడు దీని మీద రంగులు పెడితే మళ్ళీ నాకు ఒక్కటే డ్రెస్ ఉంటది. కానీ ఏంది 2 డ్రెస్సులు ఉన్నాయా? మరి మీ బీరువాల డ్రెస్సులు ఉన్నాయా? లెవలియే మీ ముసల్లానియా లేకపోతే మీ ముసలోడు గిట్ట డ్రెస్సులు వేసుకుంటాండా? అంటే అవి కొత్త డ్రెస్సులే, పాత డ్రెస్సులు 2 ఉన్నాయి, అందుకే అంటాన్నా. అబ్బా నువ్వు భలే ఉన్నవేంటే సంతోష్ని. బీరువా నిండా బట్టలు పెట్టుకొని బట్టలు లేవంటాను. ఒక్క డ్రెస్ ఖరాబ్ అయితే ఏమైతుంది? పారిపోయి ఆడదాం. సరే ఆడుకుందాం గాని, మరి ఎవరెవరం ఆడుకుందామే? ఎవలేందే, మనం ఉన్నాం కదా, మనమే ఆడుకుందాం పార్రి. మనం ముగ్గురం ఎందుకే ఊక ఆడుకుంటాం? మీ బావలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎప్పుడు ఆడతలేవు. మంచి వాళ్ళతో ఆడుకుందాం ఈసారి. అవును నిజమేనే, మా బావలతో ఆడుకుందాం. నిజమేనే, పూద్దాం. ఏ సారైనా అలా కలర్లు పూద్దాం అంటే బయట తిరుక్కుంటూ అటు పోతారు ఇటు పోతారు, అసలు దొరకలేరు. ఈసారి ఎట్లా వేసాలని దొరకబట్టి కలర్లు ఉయ్యాన్నే. నిజమేనే, ఈసారి మీ బావలను మొత్తం రంగులతో నింపుదాం. ఆడుకుందామే మా బావలతోనే. కానీ మా బావ ఇవ్వరికే కర్ర ఉంటాడు కదనే, కలర్ రుద్దితే ఇంకా కర్రగా అవుతాడు. మా బావకు అద్దే కలర్ ఊసుడు. అగో మా బావ కలర్ పూసినప్పుడు మీ బావ కూడా కలర్ పూసుడు. ఎందుకు పూసినద్దు? మా బావ గిట్ట ఏమన్నా తెల్లగా ఉన్నాడా, కర్రగానే ఉన్నాడు జీడిత్తు లెక్క? మీ బావలు తెల్లగా ఉన్నారని ఎవరన్నాడే గోషిగాడు. మీ బావలు కర్రగా ఉన్నారు కాబట్టి మీరు గిట్లుంటారు. ఒకవేళ తెల్ల గిట్టుంటే మీరు భూమి పోదురు. ఏంది అశ్విన్ మొత్తం గట్ల అంటాను మా బావని? మా బావ నల్ల ఉన్నా గాని మా బావ మనసు తెల్ల ఉంటది. నల్లగుంటేందే మా బావ బంగారం. అబ్బా మనసు తెల్లగుందంటాను. నువ్వు గిట్ట మనసులో కొయ్యి గిట్ట తెల్లగుందా కర్రగుందా అని చూసినవా ఏంది? నేనెందుకు చూస్తానే? మా బావ మనసులో ఉన్నది నేనేనాయే, నేను తెల్లగా లేనా? అందుకే మా బావ మనసు తెల్ల ఉంటది అంటాన్నా. అబ్బో నువ్వు నీ ఏషాలు నువ్వేడ ఆగనే అవుతలేవుగా, నీగాకున్నాడు పో కర్ర బావ. ఏ అశ్షు, నువ్వు కనకే కర్రె బావ అని మా బావకు దిష్టి తగులుతది. ఏంది మీ బావకి జిట్టు తాకుతుందా? ఆల్రెడీ మీ బావ జిట్టు దింపేసి జీడిగింజ లెక్కనే ఉన్నాడు. ఏంది పాపం గల బావని గంతగనం అన్నవాడివి? ఏందే మీ బావని అంటలేనని గిట్ట నువ్వు ఫీల్ అయినవా? మీ బావ కూడా కంటే నల్ల మొట్టు లెక్కుంటాడు. చూసావరా దీని తలపొగరు? ఏంది అంత మొట్టు గిట్ట అంటున్నావు? అంటే నన్నాను అని మా బావని అనకు. అబ్బో నువ్వు భలే ఫీల్ అయితాను పో. సరే గాని హోలీ ఆడుకున్నా పారి. ఇవాళ మీ బావలను మొత్తం రంగులతో ముంచాలే. హోలీ పండుగరా కాదురా, సంక్రాంతి. ఎవరు తాయిని తీయలేంది? నువ్వు తాగిపించిన కాటన్ బీర్లని తాయిని తీయలేదంటున్నావా? తాగింది ఒక బీరు, అయ్యో నా పైసలు ఉంది ఆయన. ఏందిరా ఒకటే బీరు తాగిన అనవాడుతుంది, ఏదో సంక్రాంతి అనవాడుతుంది, గంత సోయి లేకుంటున్నావురా? మరి లేకపోతే ఏందిరా, ఓలన్నా తెలియదారా? ఇప్పుడు ఏంది ఏమంటావు? నిన్న తాగిన ఒక బీరు దాన్ని తిరగడం పెడతానా? నువ్వు నాతా ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. తాగుడు కాదురా, ఇవాళ ఒలి కదా, మనం ఒలి ఆడుకుందాం అంటాను. తేమోరా కలర్ లేపో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం, నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నేను అనుకున్న కలర్ చూసుకుందాం. నీ అవల మొగపడ నువ్వు నాకు బాగా నా పమ్మడిగా ఇద్దరు కలర్ చూసుకోవడానికి కాదురా. ఈ హోలీ పండుగ నీకొక మరదలు ఉన్నది, నాకొక మరదలు ఉన్నది. వాళ్ళతోని హోలీ పండుగ జరుపుకుందాం అంటే అన్న మన ఇద్దరు అన్నదమ్ములేనే, మన ఇట్లా చూసుకుంటాం రా కలర్లు. అవునరా, అరే ఈసారి దోస్తులతో కాదురా హోలీ, మన మరదలతో చేసుకుందాం పారా. వాళ్ళను కలర్ల ముంచుదాం రా. నిజమేరా, ఈసారి వాళ్ళని మొత్తం కలర్ల మొత్తం నింపిసి పెట్టాలి. అరే
కలర్లు కలర్లతో కథం చేయాలరా. ఎంత మంచిగానే ఉంది కానీ కలర్లు కొన్నట్టు పైసలు లేవారా మరి ఎట్లా? ఊరు వారి నిన్నటి దాకా ఆయన బీచ్ ఫుల్ ఉన్నాయిరా. అవి అమ్మినావు అనుకో బొచ్చుడు పైసలు వస్తాయి. అవి పెడితే మా ఒకటి ఎక్కుతాంపా. అరే మంచి పని చేసినావురా. ఇన్ని రోజులు బీలు అవుతే చీ వీడు తాగుపోతాడు అనుకున్నా, కానీ అవే బీరు కీసలు ఇవాళ మన కలర్లో కొట్టెక్కుతున్నాయి రా. నువ్వు గ్రేట్ రా. మరి ఏమనుకున్నావురా ఈ అశోక్ గారు అంటే తాగుపోతాడు అనుకున్నావురా? ఆయన బీర్ కీసలతో నోటెక్కితుంది ఇవాళ. నువ్వు గ్రేట్ రా అశోక్, నువ్వు గ్రేట్. నువ్వు ఎంత గ్రేట్ అంటే బీర్ కీసలు అమ్మిన పైసలతో కలర్లు కొంటున్నావు చూడు. నువ్వు గ్రేట్ రా అశోక్, నువ్వు గ్రేట్. నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్. ఎందుకంటే నీ దగ్గర పైసలు లేక ఆన్లైన్ పైసలు కట్టుకొని బీర్ తాగిన చూడరా. నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా. నువ్వెంత గ్రేట్ అంటే నా దగ్గర పైసలు లేకపోతే నీ దగ్గర బీర్ కీసలు అమ్మి కళ్ళలు ఎత్తాను చూడరా. నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్. అరే సుమన్ గా కలర్లు కొనుక్కొని వాళ్ళ ముంచుదాం పారా. కలర్ అమ్మ తోడే వీళ్ళు ఇట్లా చూసిన అనుకో కలర్లు మొత్తం పోతారు. మస్తు కలర్ రుద్దుతానే మా బావకి అలా మొత్తం కలర్లో నింపుతా ఆ కర్రోని అలా. నేను కూడా నిజమేనే మస్తు కలర్తో నింపుతా. అమ్మయ్యా వీళ్ళైతే నన్ను చూడలేదు. మీరు నన్ను చూడలే. అబ్బర బిడ్డ ఉవర్రాక నువ్వు బండి సాడుకు జాక్కున్నావా? ఇప్పుడు చూసినాగా అత్తన్న మాకు దార్రా. అమ్మ తోడే నా ఆయిచి నేనే దొరికినా. ఆగండి, నాకు ఇట్లా కూర్చుంది అనుకో అమ్మాలు గుమ్మలే. ఏమైందే భయం అవుతుందా? ఇలా హోలీ కలర్లతో నిన్ను నింపుడే. ఏ పోరగాళ్ళు అది ఆగుర్రంటే అవుతారేందుర్రా. అయ్యోర్రే నిజంగానే అంటారు. నాగుండ్రే నాకు ఇట్లా కూర్చుంది అనుకో అమ్మాలు గుమ్మలే. చిన్న పోరివానే గే అమ్మలు గుమ్మలేందే మంచిగా ఆడుకోక. ఆడుకుందు నువ్వు ఆడుకుందునే, కానీ నాకు జలుబైంది. ఈ కలర్ మళ్ళా మీరు ఊసింది అనుకో ఇంకెక్కువ అవుతుంది. ఈ ఆయనతో లేవా నన్ను ఆయనతో దావకాలకి ఎత్తుకొని వీక్తారు. జలుబు అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు రావచ్చే, కానీ ఓన్లీ మాత్రం సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఏం గట్టి పూసుకో. అద్దన్నా కదా అమ్మలు గుమ్మలు వేస్తా కదా, నీకు అర్థం తెలియదు అమ్మలు గుమ్మలు అంటే మీ అమ్మ మీద ఒట్ట అన్నట్టు. మీ అవ్వ నీకు ఉయ్యంతి, మీ బావ ఉన్నాడుగా మీ బావ ఊద్దుపా. మేము మా బావాలకు ఉయ్యనికే పోతాను. బావక నేను ఊయ్యా ఈ వరకు నాకు జలుబైంది. ఇక నేను ఆయన కూర్చుంది అనుకో నన్ను ఈయనే ఉంచి నాకు కూడా ఊతాడు. నేను దావకాల కోడే బంద్ అయితే. ఏ పార్రే మనం ఆడుకుందాం. ఈ నల్ల మొక్కలు ఆడాయి ఉత్తగా టైం వేస్ట్. ఏ పాయే అమ్మయ్యా నేనైతే తప్పించుకున్నా. అరే మిగిలింది మనం ఏమైంది? ఎందుకు అరే మేము ఎందుకు చూసుకుంటావురా? మీ ఇద్దరు అన్నదమ్ములం రా. అంటే నేను గిట్ట బామ్మడితే అవుతావురా మీ గిట్ట. అంటే సినిమాకు అక్క అయితే కదా, నువ్వు బావులో బామ్మడు అవుతావు. కలర్ పోతారా రేపు నా మీద పోయావరా పూతాం రారా. నీ అవ్వ దాన్ని హాస్పిటల్ తీసుకోపోదాం అనుకున్నారా? నీ అవ్వ కలర్లు పూసిరేమరా మీరు? కలర్ ఉంటే హాస్పిటల్ కోసం రూల్ ఏంది ఇట్లా? అరే ఈ కలర్ నేను కూతే ఏమవుతుందిరా? మొత్తం నేను ఉడుతుంది. పోయి మన మరదలో కూర్చుకుందాం. పార్రా పోయి ఊద్దాం. దొరుకుతారు పాలే. అరే ఇలా మా మరదల్ని కలర్ తో ముంచకుంటే నా పేరు సుమన్ గాడే కాదురా. సుమన్ కాదురా అశోక్ రా. ముంచుదా పారయ్యాల. అరే మన మరదలు వస్తారా? అక్క పోయరా. మీ బావలు వస్తారే. ఏ పాయే కలర్లు ఊద్దాం. రుద్దుదాం.
ఏమైంది సూతురేమే కొట్టురే ఏంద్రా మీరు చూస్తారు మేము చూస్తున్నాం మీరు కొడతారా మేము కొట్టుకుంటారా నేను మా మరదల్ని కలర్లలో ముంచుదామని వచ్చిన. నేను కూడా మా మరదాన్ని కలర్ లో ముంచుదాని వచ్చిన. మరి నువ్వేట వచ్చినవురా పుడతా నేను కూడా మా పిల్ల కలర్ వాడదామని ఇచ్చిన కానీ నాకు పిల్లలేదు ఓ కర్రే బావా ఇవాళ నా చేతులు అయిపోయినావు. ఏ తెల్లగుండా బాగా వంగుతారా? ఈ కలర్లలో ముంచి మా కలర్ చేస్తాం మిమ్మల్ని. మీరు మా సంగతి చెప్తారా మేము మీ సంగతి చెప్తామో చూసుకుందామా.